వాహన మిత్ర కింద 10,000 రూపాయలు ఎవరన్నా ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు ఇవ్వచ్చు. మీరు ఎక్కడన్నా ఎవరినైనా టాక్సీ లేదా ఆటో నడిపే వాళ్ళని అడగండి, 1 లీటర్ పెట్రోల్కి 10 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటే మీకు 10 లీటర్లు కావాలా? మీరు ఇక్కడ కర్ణాటకతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ 98 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంది, 98 రూపాయలు ఉంది, ఇక్కడ 110 రూపాయలు ఉంది, అంటే 12 రూపాయలు ఎక్కువ ఉంది. అంటే 12 రూపాయలు ఒక్కొక్క లీటర్ మీద చెల్లిస్తున్నావు. రోజుకు నువ్వు 10 లీటర్లు వాడతావు అనుకుంటే ఒక రోజుకు నువ్వు అదనంగా ఎంత చెల్లిస్తున్నావు? 120 రూపాయలు. రోజుకు 120 రూపాయలు అంటే 10 రోజులకి ఎంత? 1200. 1200 10 రోజుల కంటే నెలకు ఎంత? 3600. ఒకటైతే మీకు రోడ్లు వేయని కారణంగా మీకు సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో వెళ్ళాలి, అంటే మైలేజీ తగ్గుతుంది. మైలేజీ తగ్గిందంటే మళ్ళా మీరు అదనంగా ఒక 3 లీటర్లు 4 లీటర్లు కొనాలి, అంటే 400. మళ్ళా 400 రోజు కంటే దాన్ని లెక్కేసుకోండి, నెలకు ఎంత అవుతుందో సంవత్సరానికి ఎంత అవుతుందో. ఇవన్నీ కాకుండా బోనస్ ఏంటంటే ఆ గతుకుల రోడ్లో పోతే మామూలు 3 సంవత్సరాలు వచ్చే టైరు 1 సంవత్సరానికే మార్చాలి. ఇంకా బోనస్ ఏంటంటే ఆ గతుకుల రోడ్లో తోలిన వాళ్ళకి, నడుపుతున్న డ్రైవర్కి, కూర్చున్న వాళ్ళకి కూడా, ప్రయాణికులు కూడా నడుము నొప్పులు, ఆసుపత్రి ఖర్చులు అదనం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క పథకం కింద చేస్తున్న అవినీతి.